హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేస్తే ఈ ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. కొద్దిగా వర్క్ ఉండడంతో ఇవ్వలేకపోయాను ఫ్రెండ్స్ అప్డేట్స్. ఇక నుండి రెగ్యులర్గా ఇస్తాను. రుద్రాక్ష పార్ట్ 37. అంతా చదివిన అఖిల్ దృష్టి ఈ పదాల మీద ఆగిపోతుంది. ఇదే చంపే రోజు అని కూడా అర్థమవుతుంది. చంద్రబింబం గూడు విడిచిపోయే రోజు గాలికి శబ్దం ఉండదు, ఆకాశానికి ఆకారం ఉండదు. కొద్దిసేపటికి ఆ పదాలకు అర్థం కనిపెట్టేస్తాడు అనూప్. చంద్రబింబం గూడు విడిచిపోయే రోజు అంటే అమావాస్య. మొదటి హత్య నెలవంక రోజు, రెండవది పౌర్ణమి రోజు, మూడవది అమావాస్య రోజు. వీడెవడో బాగా ప్లాన్ చేసుకున్నాడు అనుకుంటూ నెట్లో అమావాస్యకి ఇంకా ఎన్ని రోజులు ఉందో చూసుకుంటాడు. ఇంకా సరిగ్గా వారం రోజులుంది. గాడెక్కువ టైం లేదుగా అనుకుంటూ మిగతా క్లూస్ వెతకడం ప్రారంభిస్తాడు. తూర్పున వెలిగే సముద్రపు గనిలో ఒక ముత్యం. నీలి అలల మాటలు వింటూ పెరిగిన ఓ నిశ్శబ్ద నగరం. బయట చల్లగా, లోపల తీపిగా ఉండే తూర్పు నగరం. తలపులను తడిపే కోస్తా తీరపు తేనె తుట్ట. ఈ పై పదాలను చదువుతూ ఇది కొంచెం కష్టంగానే ఉంది అనుకుంటూ వేరే పదాల వైపు వెళ్తాడు. రాముని వంటి నీతి, కృష్ణుని వంటి చతురత, ఈ రెండూ కలిసిన మానవ రూపం అంటూ చదువుతూ ఇది పేరు అయి ఉండవచ్చు అనుకుంటూ కొద్దిసేపు ఆలోచించి రామకృష్ణ, ఎస్ అతని పేరు రామకృష్ణ అనుకుంటాడు. ఇప్పటికి చంపే రోజు అమావాస్య రోజు, ఇంకా అతని పేరు రామకృష్ణ ఇంతవరకు అర్థమైంది. మరి మిగతావి ఎలా అనుకుంటూ చూడటం మొదలు పెడతాడు. ఇప్పుడు ఊరు, అతన్ని చంపే టైం, ఇంకా అతని వృత్తి తెలియాలి ఈ మిగతా పదాల్లో అనుకుంటాడు. మొదటి 4 పదాలు ఊరు అని అర్థమవుతుంది. అది కష్టంగా ఉండడంతో కావలసిన వాటి కోసం దృష్టి సారిస్తాడు. సూర్యుడు ఆకాశపు చివరన కదిలిపోతూ మడిచిన వెలుగు చీరలో మిగిలిన చివరి రెక్క తిప్పుతున్న వేళ అది సమయం అని అర్థమవుతుంది. ఆకులు ఇంకా వేగంగా ఛేదించగలుగుతాడు. సూర్యుడు ఆకాశపు చివరి రోజున కదిలిపోతూ మడిచిన వెలుగు చీరలో మిగిలిన చివరి రెక్క తిప్పుతున్న వేళ అంటే సంధ్యా సమయం. సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం 5 నుండి 6 అని అర్థం చేసుకుంటాడు. ఒక్క గడియారం గడిచిన నొప్పించని మౌనం నిండే ప్రదేశం. కాళ్ళు నెమ్మదిగా నడిచే, కన్నులు మాత్రమే శబ్దం చేసే గది. ప్రతి పుస్తకం ఓ మౌన బంధువులాగా కనిపించే దీవి. బాహ్య శబ్దాలకి తలుపులు మూసేసిన జ్ఞానాన్ని ఒలికించే లోకం. ఆకులు చూడగానే అతని పెదవులపై నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా చదవగానే అలా అర్థమైపోయింది కనుక. గడియారం ఎంతగా గడిచినా ఎప్పటికీ మౌనంగా ఉండే ప్రదేశం. కన్నురెప్పలు మాత్రమే శబ్దం చేసే గది. ప్రతి పుస్తకం బంధువులా అనిపించే దీవి. జ్ఞానం ఒలికించే ఒక లోకం. ఈ పదాలకు అర్థం లైబ్రరీ. సో ఆ వ్యక్తి లైబ్రరీలో జాబ్ చేస్తూ ఉంటాడన్నమాట అని అతనికి అర్థమైంది. అప్పటికే బాగా తలనొప్పి వచ్చేస్తుంది అనూప్కి. బెల్ నొక్కి లోపలికి వచ్చిన బాయ్కి ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పి తల చైర్లో వెనక్కి వాలుస్తాడు కళ్ళు మూసుకొని. భరత్ గారు, మీరు ఎంతైనా గ్రేట్. నేను చిన్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటానంటే వద్దు అని పట్టుపట్టి తెలుగు తీసుకునేలా చేశారు. దానివల్ల నాకు తెలుగు బాగా వచ్చింది. పైగా అబ్రాడ్లో చదివినా నేను ఎక్కడ తెలుగు మర్చిపోతానో అని వచ్చినప్పుడల్లా చదవమని తెలుగు బుక్స్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఇంట్రెస్ట్గానే చదివేవాడిని. వీటన్నిటి వలన తెలుగు మీద గ్రిప్ బాగానే వచ్చింది. అందువల్లనే ఈ గ్లూస్ ఛేదించగలుగుతున్నాను. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. థ్యాంక్స్ డాడ్ అనుకుంటాడు భరత్ గారిని తలుచుకొని. ఇంతలో కాఫీ వస్తుంది. స్ట్రాంగ్ కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడతాడు. పేరు రామకృష్ణ. అమావాస్య రోజున సాయంత్రం 5 గంటలకు చంపబోతున్నాడు. అతను లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతవరకు అర్థమైంది. ఆ ఊరు పేరే చాలా క్రిటికల్గా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూనే కాఫీ పూర్తి చేస్తాడు. అఖిల్ మాత్రం పని ఏమీ చేయలేదు. మనసంతా అనూప్కి బలవంతంగా తన పెళ్లి గురించి మాట ఇవ్వడం, ఇంకా ఒప్పుకోవడం మీదనే ఉంటుంది. ఇక ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అని, ఎలాగో ఆఫీస్ అవర్స్ అయిపోయాయి కదా అని బయలుదేరిపోతాడు. వెళ్తున్నానని అనూప్కి మెసేజ్ చేస్తాడు. హాస్పిటల్లో ఏమైనా అవసరమైతే కాల్ చేయమని కూడా మెసేజ్లో చెప్పి వెళ్ళిపోతాడు. అఖిల్ ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి నలిగిపోతున్నాడు అని తెలిసినా కూడా రేపటి రోజున తన ఫ్యూచర్ బాగుంటుందని ఎక్కువ కదిలించడం లేదు అనూప్. వాళ్ళు పెళ్లి చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఇక తను కూడా బయలుదేరదాం అనుకుని తల్లికి కాల్ చేస్తాడు. 1 గంటలో ఇంటికి వస్తాను, రెడీగా ఉండమని. హాస్పిటల్కి వెళ్దాము అని. సరే అంటుంది అంజు. ఇక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యే టైం ఉండదని
ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టి పర్సనల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాడు. అక్కడ రెడీగా బట్టలతో సహా అన్నీ ఉంటాయి కనుక ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోతాడు. మరో గంటకి ఇంటికి చేరుకుంటాడు అనూప్. తను వెళ్ళేసరికి భరత్ ఇంకా అంజలి రెడీగా ఉంటారు. అదేంటి మీరు కూడా వస్తున్నారా అంటూ అడుగుతాడు ఆశ్చర్యంగా తండ్రిని. ఈ విషయం మీ నాన్నకు కాల్ చేసి చెప్పాను. మా ముగ్గురి మధ్యన అంత మంచి బంధం ఉంది మరి. చెల్లి కోసం పరుగున వచ్చేశారు. సరే నేను పైకి వెళ్ళి వస్తానంటూ రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ పెట్టి కిందికి వస్తూ చెల్లి రూమ్లోకి చూస్తాడు. సీరియస్గా బుక్లో చూసుకొని చదువుతూ ఉన్న చెల్లిని చూసి దగ్గరకు వెళ్తాడు. ఏం చేస్తున్నావురా, నువ్వు కూడా రావచ్చుగా హాస్పిటల్కి అంటూ అడుగుతాడు. లేదన్నయ్య, రేపు ఒక ఫేమస్ హాస్పిటల్లో ఇంటర్వ్యూ ఉంది, చదువుకుంటున్నాను, మీరు వెళ్ళి రండి. గుడ్, నా చెల్లికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది, చదువుకో అంటూ ప్రేమగా తల నిమిరి బయటికి వచ్చేస్తాడు. అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఏ పని చేస్తున్నా ప్రతిసారి ఆకృతి చూపు గుమ్మం వైపునే ఉండడంతో అనూప్ కోసం ఎదురు చూస్తుందని అర్థమై మనసులోనే నవ్వుకుంటుంది సరస్వతి. ఇంతసేపు ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు బయటపడటం లేదురా అనుకుంటుంది మనసులోనే. వాళ్ళకేం కావాలి అన్న వివేక్ని చూసుకుంటాడు మార్నింగ్ నుండి. ఏమిటి శ్రీ సార్ ఇంకా రాలేదు, అయినా నేను ఆఫీస్లో పనిచేసే ఉద్యోగిని నేను, రోజు మా కోసం ఎందుకు వస్తారు అనుకుంటుంది బాధగా. వివేక్ని అడుగుదామా, ఆయన వస్తారో లేదో అనుకుంటుంది. మరలా బాగుండదని అతి కష్టంగా ఆ ఆలోచన ఆపుకుంటుంది. ఇంతలో గుమ్మం దగ్గర అలికిడవడంతో అటువైపు చూసిన ఆకృతి కళ్ళు సంతోషంతో మరిసిపోతాయి లోపలికి వస్తున్న అనూప్ని చూసి. తనని చూడగానే ఆకృతి కళలో మెరుపు చూసి అనూప్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. శ్రీ సార్ అంటూ సంతోషంతో ముందుకు వచ్చి మరలా బాగుండదని ఆగిపోయి రండి సార్ అంటుంది. ఆకృతి తన కోసం ఎంతగా ఎదురు చూసిందో అర్థమవుతుంది. తనంటే ఆమెకు కూడా ఇష్టమే అని అతనికి తెలిసిపోతుంది. తాను కూడా క్షణం పాటు ఆకృతిని చూసి మిస్సింగ్ ఫీలింగ్ని పూర్తి చేసుకుని చిన్నగా నవ్వి సరస్వతి గారి వైపు వెళ్ళిపోతాడు. ఆవిడ బెడ్ ప్రక్కన కూర్చుని ఎలా ఉందా ఆంటీ అంటూ ఆవిడ చేతులు పట్టుకుంటాడు అభిమానంగా. ఈరోజు కొద్దిగా పర్వాలేదు అనూప్ అంటుంది ఆవిడ కూడా సంతోషంగా. వాళ్ళిద్దరి చనువు చూసి ఆకృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఆంటీ మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అంటాడు చిరునవ్వుతో అనూప్. సరస్వతి గారు ఏమిటా సర్ప్రైజ్ అని అడుగుతారు. అందరూ అర్థం కాక చూస్తూ ఉంటారు ఏంటి ఆ సర్ప్రైజ్ అనుకుంటూ. లోపలికి రండిక అంటూ అనూప్ పిలవడంతో అందరూ గుమ్మం వైపు చూస్తారు. అనూప్ తల్లిదండ్రులు వివేక్కి తెలుసు కనుక ఆకృతిని అనూప్ ప్రేమిస్తున్నాడని తెలిసిందేమో, అందుకే ఆకృతిని చూసి వాళ్ళ అమ్మగారిని పలకరించి వెళ్దామని వచ్చారేమో అనుకుంటాడు వివేక్. ఆకృతికి ఇంకా కమలమ్మకి వాళ్ళెవరో కూడా తెలియదు. లోపలికి వస్తున్న అంజలి ఇంకా భరతను చూసి షాక్తో ఫ్రీజ్ అవుతుంది సరస్వతి. తేరుకున్న వెంటనే కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. అంజు, అన్నయ్య అంటూ ఏడ్చేసింది సరస్వతి. అప్పటి వరకు వాళ్ళ వైపు చూస్తున్న ఆకృతి తల్లి ఏడుపు కులిక్కపడి అమ్మ అంటూ తల్లిని చేరే లోపలే అంజలి పరుగున సరస్వతి గారిని చేరి హత్తుకుంటుంది. తల్లి బెడ్ వరకు వచ్చిన ఆకృతి అక్కడే ఆగిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కాక. మెల్లగా బెడ్ పైకి లేపుతాడు అనూప్. మెల్లగా లేచి మరింత గట్టిగా అంజలిని హత్తుకొని ఏడ్చేస్తుంది సరస్వతి. అంజలి కూడా బాధను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేసుకుంటుంది. భరత్ ఇంకా అనూప్ బాధగా చూస్తూ ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళ బాధ తీరకపోతుంటే హలో, ఇక్కడ నేను కూడా ఉన్నాను అంటారు ఉక్రోషంగా భరత్. అప్పుడు ఇద్దరు దూరంగా జరుగుతారు, కళ్ళు తుడుచుకుంటారు. సరస్వతి బెడ్ మీద కూర్చొని ఆవిడ తల నిమురుతారు భరత్ గారు. నేను ఇలా చూస్తాను అనుకోలేదురా అంటూ కన్నీటి చెమ్మతో. భర్త చనిపోయారని అన్నారని అర్థమై ఇన్ని రోజులుగా ఆమె మనసులో దాచిన దుఃఖం అంతా ఒక్కసారిగా బయటికి వచ్చి అన్నయ్య అంటూ భరత్ భుజం మీద తలవాల్చి గట్టిగా ఏడ్చేస్తుంది సరస్వతి. తల్లి మనసులో ఇంత బాధ ఇన్ని నెలలుగా ఉంది అని తెలుసుకోలేకపోయింది ఆకృతి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.